కోబ్రా న్యూస్లో ఫిర్యాదు చేయాలంటే మొట్టమొదటిగా మీరు గూగుల్ యాప్ స్టోర్కి వెళ్ళండి. గూగుల్ యాప్ స్టోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు సెర్చ్ ఇంజిన్లో కోబ్రా న్యూస్ అని మీరు టైప్ చేసండి. కోబ్రా న్యూస్ అని మీరు టైప్ చేయండి. చేసిన తర్వాత ఇమ్మీడియట్గా మీకు లిస్ట్లో ఫస్ట్లోనే వస్తుంది కోబ్రా న్యూస్ ఎక్స్క్లూజివ్ న్యూస్ అని వస్తుంది. సో మీరు ఇమ్మీడియట్గా ఆ యాప్ని క్లిక్ చేసి మీరు ఆ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల్లో మీకు తెలుగు క్రైమ్ న్యూస్ ఇన్స్టాల్ అవుతుంది. సో దీంట్లో ప్రధానంగా తెలుగులో అన్ని రకాల క్రైమ్ న్యూస్ కూడా ఈ యాప్లో అందించబడతా ఉంది. సో మీరు చూడొచ్చు రకరకాల కేటగిరీలన్నీ కూడా దీంట్లో ఈ యాప్లో ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఈ మూల మీద ఉన్న ఏమైతే ఈ ఇక్కడ క్లిక్ చేశారంటే దీంట్లో మీరు ఆయా కేటగిరీలకు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. సో మీరు ఒకసారి కనుక మీరు ఇప్పుడు యారో కనిపిస్తుంది కదా, కనిపించి క్లిక్ చేస్తే అక్కడ తెలంగాణ క్రైమ్ న్యూస్, ఆంధ్ర క్రైమ్ రకరకాలు ఉంటాయి. అలానే తెలంగాణ క్రైమ్ న్యూస్ క్లిక్ చేస్తే మీకు ఎక్స్క్లూజివ్గా తెలంగాణలో జరిగిన క్రైమ్ న్యూస్ అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అలాగనే ఆంధ్ర క్రైమ్ న్యూస్ అంటే ఆంధ్రప్రదేశ్ జరిగిన ఆ క్రైమ్ న్యూస్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీరు ఓపెన్ చేసి మొత్తం చూడొచ్చు. అలాగనే దీంట్లో ప్రధానంగా నేషనల్ క్రైమ్ న్యూస్ కూడా దీంట్లో ఉంటాయి కాబట్టి తెలుగులో ఆ నేషనల్ క్రైమ్ న్యూస్ కూడా దీంట్లో మీరు చూడొచ్చు. సో ఈ రకంగా అన్ని రకాల క్రైమ్ న్యూస్ చూడవచ్చు. ఇదే కాకుండా సైబర్ క్రైమ్ పెరుగుతున్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఓన్లీ సైబర్ క్రైమ్ సంబంధించిన న్యూస్ కూడా మీరు యాప్లో చూడొచ్చు. ఇదే కాకుండా దీంట్లో లీగల్ కోర్ట్ అప్డేట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది కనుక మీరు క్లిక్ చేస్తే దీంట్లో ఆంధ్ర తెలంగాణలో జరిగిన కోర్టు సంబంధించిన సుప్రీంకోర్టు కావచ్చు, తర్వాత హైకోర్టు కావచ్చు, దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. మీరు ఈ న్యూస్ దాంట్లో మీరు చూడొచ్చు. ఇది కాకుండా ప్రధానంగా మీరు మాకు సమాచారం ఇవ్వాలంటే కోబ్రా న్యూస్ సమాచారం ఉన్న దాన్ని క్లిక్ చేస్తే మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే సమాచారం ఇవ్వండి అన్న ఆప్షన్ మీకు వస్తుంది. దీంట్లో మనం చూస్తే కాంటాక్టర్స్ ఫర్ లీగల్ హెల్పర్ ఉంటుంది. దీంట్లో కంపల్సరీగా మీరు మీ ఫుల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది, మొబైల్ నెంబరు, అలాగనే ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫుల్ నేమ్ ఇప్పుడు ఇక్కడ నా ఫుల్ నేమ్ ఇస్తున్నాను నేను. ఇక్కడ మీరు ఫుల్ నేమ్ కంపల్సరీ టైప్ చేయాల్సి ఉంటుంది, మస్ట్గా ఇవ్వాలి. అలాగనే మీ మొబైల్ నెంబర్ కూడా దీంట్లో ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి కాబట్టి మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అలాగనే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ అవ్వాలంటే కూడా మీ ఈమెయిల్ కూడా ఇవ్వాలి. దీంట్లో ప్రధానంగా 3 ఆప్షన్స్: హెరాస్మెంటు, చీటింగు, అలాగనే బ్లాక్మెయిలింగ్. ఈ 3 ఆప్షన్ ఉంటాయి కాబట్టి మీరు దేనివల్ల బాధపడుతున్నారు, ఒకవేళ చీటింగ్ అనుకుంటే ఆ చీటింగ్ క్లిక్ చేసి అక్కడ మీకు జరిగిన మోసం ఏమైతే ఉందో ఆ మోసాన్ని కనుక మీరు దాన్ని కనుక టైప్ చేసి సబ్మిట్ చేస్తే మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మాకు ఫార్వర్డ్ అవుతాయి. కాబట్టి మీరు డీటెయిల్డ్గా మీకు ఏ రకంగా మోసం జరిగింది, తర్వాత ఏ రకంగా మోసపోయారు, ఏ రకంగా బ్లాక్మెయిల్కి గురయ్యారు, ఏ రకమైన హెరాస్మెంట్కి గురయ్యారు అన్న విషయాలన్నీ కూడా టైప్ చేసి పూర్తిగా ఇక్కడ మీరు టైప్ చేసిన సమాచారం మీరు కనుక మాకు ఇక్కడ పోస్ట్ చేసిన తర్వాత మీరు మాకు సబ్మిట్ చేస్తే చూడండి, సబ్మిట్ బటన్ కొడితే ఇమ్మీడియట్గా మాకు సమాచారం అందుతుంది. సమాచారం అందగానే వెంటనే దీనికి సంబంధించిన మా టీం ఫియర్లెస్ జర్నలిస్ట్ కావచ్చు, కోబ్రా న్యూస్ కావచ్చు, మా టీం ఎమ్మటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. మీకు జరిగిన విషయాన్ని ఒకసారి పరిశీలించి దానికి సంబంధించిన హెల్ప్ ఎలా చేయాలి, ఏం చేయాలి దాని మీద ఒక కంక్లూజన్కి వచ్చి మా టీం మేము కాంటాక్ట్ అయ్యి సమస్య పరిష్కరిస్తాం.